వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఛానల్. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చినట్లే 10 మందికి షేర్ చేయండి. మీకు ఫ్రీ మెటీరియల్స్ కోసం ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ మన ప్లే స్టోర్లో హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో దొరుకుతుంది. అలానే దీంట్లో వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మన యాప్లో ఇండియన్ ఎకనామిక్ క్లాస్ వీడియో క్లాసెస్ రెడీగా ఉన్నాయి. మొత్తం 3 మెంబర్స్ ఫ్యాకల్టీ చేశారు. శివప్రసాద్ సార్, రవి సార్ అండ్ రాజ్ కుమార్ సార్. మొత్తం మీకు వ్యాలిడిటీ 1 year ఉంటుంది. ఇది నెంబర్ ఆఫ్ టైం చూసుకోవచ్చు. మనం గమనించినట్లయితే మనకి మనీ మనం చూసినట్లయితే మనీలో ఒక ఎలిమెంట్ ఉంటుంది, గమనించండి. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ మనీ మాట్లాడాం మనం. ఓకే, మనం ఇందాక నుంచి చెప్తున్నాం ద్రవ్య విధానాన్ని నియంత్రించేది ఆర్బీఐ. ద్రవ్య విధానాన్ని నియంత్రించేది ఆర్బీఐ. ఓకే, ఇందా చెప్పాను నేను ద్రవ్య విధానం అంటే ఏంది మాట్లాడడం. ఒకసారి చూడండి, ద్రవ్య విధానము అంటే ద్రవ్య సప్లై పెంచడాన్ని, ద్రవ్య సప్లై తగ్గించడాన్ని, అంటే మార్కెట్లోకి ద్రవ్య సప్లై పెంచడాన్ని, ద్రవ్య సప్లై తగ్గించడాన్ని ద్రవ్య విధానము అని అంటారు. దాన్ని ఏమంటారు? ద్రవ్య విధానం అని అంటారు. ద్రవ్య విధానాన్ని నియంత్రించేది ఎవరంటే ఎవరు? ఆర్బీఐ. ఆర్బీఐ ఫుల్ ఫామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఆర్బీఐ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది అని అడుగుతాడు. 1935. ఆర్బీఐ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది అంటాడు. 1935. ఆర్బీఐ ఏర్పాటు చేయబడినప్పుడు ఒక ప్రైవేటు సంస్థ. ఆర్బీఐ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది షేర్ హోల్డర్స్ సహాయంతో ఏర్పాటు చేసిన ఒక సంస్థయే ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క జాతీయకరణ ఎప్పుడు? 1949. అడిగిన క్వశ్చన్స్ అండి ఎగ్జామినేషన్ హాల్లో. ఆర్బీఐ యొక్క జాతీయకరణ 1949. ఆర్బీఐ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ 1935. ఆర్బీఐ యొక్క లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే పద్ధతి ద్రవ్య విధానం. ద్రవ్య విధానాన్ని 2 నెలలకు ఒకసారి బయోమంత్లీ పాలసీ లాగా ఏర్పాటు చేసేది ఎవరో ఆర్బీఐ. ఎవరమ్మది? ఆర్బీఐ. ఓకే, సో 1949 నేషనలైజేషన్. ఓకే, అండ్ ఎవరు మొట్టమొదటి గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే ఓస్బర్న్ స్మిత్ అని రాయాలి. ఓకే, ఓస్బర్న్ స్మిత్ తర్వాత టేలర్. ఓకే, టేలర్. ఓకే, థర్డ్ సిడి దేశ్ముఖ్. ఓకే, ఎగ్జామ్లో గమనించాలండి. తొలి భారతీయ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. ప్రథమ గవర్నర్ ఎవరు? ఓ స్మిత్. సెకండ్ గవర్నర్ ఎవరు? టైలర్. థర్డ్ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. ఫస్ట్ గవర్నర్ ఎవరు? ఓ స్మిత్. అసలు ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం? 1935. అన్ని అడిగిన క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ అడిగితే ఆ పేపర్ ఈజీ కింద లెక్క తీస్తారు. స్ట్రైట్ క్వశ్చన్స్ వచ్చినాయి అంటారు, ఎందుకంటే ఆల్ ఆర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, నా హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ద 1949 the parliament passed banking regulation act ని పాస్ చేయడం జరిగిందండి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ is an act which control all other banks in India. That's why after 1949 RBI is called as bankers bank. Lenders last resort. ఎపెక్స్ బ్యాంక్ అంటే అత్యున్నతమైన బ్యాంకు అని అర్థం. ఎపెక్స్ బ్యాంక్ అంటే అత్యున్నతమైన బ్యాంక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ ఈజ్ ఎపెక్స్ బ్యాంక్? క్రింది వాటిల్లో అత్యున్నతమైన బ్యాంక్ ఏమిటి అంటాడు. క్రింది వాటిల్లో అత్యున్నతమైన బ్యాంకు ఏమిటి? ఏ బ్యాంక్ అది? ఎపెక్స్ బ్యాంక్. ఆర్బీఐ. క్రింది వాటిల్లో అప్పిచ్చే వారికి చిట్ట చివరి గమ్యస్థానం.
ఓకే, అంటే ఏ విధంగా అయితే బ్యాంకులు ప్రజలకు అప్పిస్తాయో బ్యాంకులకు అప్పించేది ఆర్బీఐ. ఏ విధంగా ప్రజలకి బ్యాంకులు అప్పిస్తాయో అదేవిధంగా బ్యాంకులకు అప్పించేది ఆర్బీఐ. అందువల్ల దాన్ని ఏమన్నాం? లెండర్స్ లాస్ట్ రిసార్ట్, చిట్ట చివరి గమ్యస్థానం. అలా కాకుండా బ్యాంకర్స్ బ్యాంక్, బ్యాంకులకే బ్యాంకు అని దేని అంటాము అంటాడు ఎగ్జామినేషన్ హాల్లో. బ్యాంకులకే బ్యాంకు అని దేన్ని అంటాము? ఆర్బీఐ. ఈ క్వశ్చన్ ఇంత సింపుల్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే మనకి ఏపీపీఎస్సి 2019 మెయిన్స్లో, మొన్న గ్రూప్ 2 మెయిన్స్లో లెండర్స్ లాస్ట్ రిసార్ట్ అని దేన్ని అంటామని అడిగాడు. అదే అడుగుతాడు, ఎందుకంటే యూ కెన్ ఈజీలీ గెస్. ఎపెక్స్ బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐని ఈజీలీ యూ కెన్ గెస్. అదేవిధంగా బ్యాంకర్స్ బ్యాంక్ అంటే బ్యాంకులకు బ్యాంక్ ఎవరై ఉంటారంటే ఆర్బీఐ గెస్ చేయొచ్చు. కాబట్టి గెస్ చేయలేనిది ఏమన్నా ఉందంటే ఏంటది? లెండర్స్ లాస్ట్ రిసార్ట్. లెండర్స్ లాస్ట్ రిసార్ట్ అని దేని అంటామంటే ఆర్బీఐ. లెండర్స్ లాస్ట్ రిసార్ట్ ఎందుకన్నామంటే బ్యాంకులకు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు వాటిని చిట్ట చివరగా ఆదుకునేది ఆర్బీఐ. అందుకనే దాన్ని ఏమని అన్నామంటే లెండర్స్ లాస్ట్ రిసార్ట్. ఏ చట్టం ప్రకారం ఇది చెప్పబడింది అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏ సంవత్సరం అంటే 1949. ఓకే, అప్పటి నుంచి భారతదేశంలో ఒక అత్యున్నతమైన బ్యాంక్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఆర్బీఐని జాతీయకరణ చేసి ఆ బ్యాంకు కింద మిగతా అన్ని బ్యాంకులని నియంత్రించే అధికారాన్ని ఇచ్చారు. ఓకే, కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. ఓకే, కాబట్టి అభ్యర్థులు వీటిని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ద్రవ్య విధానంలో మనం గమనించినట్లయితే ద్రవ్య విధానంలో నెక్స్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చినాయి. ఓకే, అండ్ మనం గమనించినట్లయితే ద్రవ్యాన్ని నియంత్రించే పద్ధతుల్లో లేదా ద్రవ్యాన్ని తీసుకునే పద్ధతుల్లో చూడమా, ద్రవ్యాన్ని తీసుకునే పద్ధతిలో మనం గమనించినట్లయితే మనకి మీరు చూసినట్లయితే చూడండి, మనకి జనరల్గా మనం గమనించినట్లయితే ద్రవ్యము అనేది ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ ద్రవ్యం యొక్క లక్షణము మీరు చూసినట్లయితే ఇది మనీ వాల్యూని బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ 50 రూపీస్ నోటు ఉందండి. ఈ 50 రూపీస్ నోటు యాక్చువల్లీ ఈ 50 రూపీస్ నోటు ప్రింటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ ఈజ్ ఏ సెంట్రలిస్ట్ ఎలిమెంట్. అంటే ఇన్సూరెన్స్ కానీ బ్యాంకింగ్ కానీ ఆర్బీఐ లాంటి అంశాలలో కేంద్రానికే పూర్తి అధికారం, రాష్ట్రాలకి అధికారం ఉండదు కదా. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఒక 2 to 3 రూపీస్ ఖర్చు పెట్టి తయారు చేసిన నోటు. ఇది 2 to 3 రూపీస్ ఖర్చు పెట్టి తయారు చేసిన ఈ నోటు ఒకవేళ రేపొద్దున ఈ నోటుని 2 to 3 రూపీస్ ఖర్చు పెట్టి తయారు చేసాం. 2 to 3 రూపీస్ ఖర్చు పెట్టి తయారు చేసిన ఈ నోటు ఏదైతే ఉందో ఈ నోటు చెల్లలే, లేదా ఈ నోటుని ప్రజలు ఎవరు తీసుకోవట్లే. ఎందుకు? 2 రూపాయల నుంచి 3 రూపాయలు ఉపయోగించి తయారు చేసిన నోటుని 50 రూపీస్కి మార్చుకుంటున్నావు. 50 రూపీస్కి మార్చుకుంటున్నావు అంటే ఒరిజినల్ ఫేర్ ఎంత దాన్ని 2 to 3 రూపీస్, కానీ దాన్ని ఎంతకు మార్చుకుంటున్నావు? 50 రూపీస్కి మార్చుకుంటున్నావు. అంటే మీరు చూడండి, రియల్ వాల్యూ ఈజ్ లెస్, మార్కెట్ వాల్యూ ఈజ్ మోర్. ఇఫ్ ఇన్ కేస్ ద మనీ లూసెస్ ఇట్స్ వాల్యూ టోటలీ, ద్రవ్యం పూర్తిగా విలువ కోల్పోయింది. ద్రవ్యం పూర్తిగా విలువ కోల్పోతే ఎవరివ్వాలి మనకు ద్రవ్యం? ఆర్బీఐ. ద్రవ్యం ఒకవేళ పూర్తిగా విలువ కోల్పోతే ఎవరివ్వాలి దాని మీద? ఆర్బీఐ. అందుకని ఇక్కడ రాస్తుంటుంది ఏమనంటే ఐ ప్రామిస్ టు పే ద బీరర్, ఐ ప్రామిస్డ్ టు పే ద బీరర్, ఐ ప్రామిస్ టు పే ద బీరర్ ద సమ్ ఆఫ్ 50 రూపీస్, the sum of 50 rupees. RBI స్టాంపు, RBI గవర్నర్ సైన్.
సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ గజిటెడ్ నోట్. That's why it is called, the note is printed by RBI, secured by RBI, guaranteed by RBI. The note is printed by RBI, secured by RBI and guaranteed by RBI. అంటే ఆర్బీఐ ఏం చెప్తుంది, అరే నాన్న ₹2 నుంచి ₹3 ఉన్న ఈ నోటు, ₹2 నుంచి ₹3 తయారు చేయడానికి పడిన ఈ నోటు ₹50 మార్చుకుంటున్నారు. ₹50 మార్చుకునే ఈ ప్రక్రియలో మీకేదైనా నష్టం కానీ మీకేదైనా బాధ కానీ వాటిల్లితే నేనున్నాను ఆర్బీఐ. అందుకని ప్రతి నోటు మీద ఐ ప్రామిస్డ్ టు పే ద బియరర్. ఈ నోటును కలిగి ఉన్నవాడికి ఆ సమ్ ఆఫ్ ₹50 వర్తున్న గూడ్స్ ఇస్తాను. అదే ₹500 మీద ₹500 నోట్ అనుకో, సమ్ ఆఫ్ ₹500. అదే ₹2000 అనుకోమా, సమ్ ఆఫ్ ₹2000 నోట్. అండ్ ఆర్బీఐ యొక్క స్టాంపు, ఆర్బీఐ యొక్క సైన్. ఓకే, కాబట్టి ఆర్బీఐ గ్యారంటీస్, సెక్యూరిటీస్ ఆల్ ద కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా. ఆర్బీఐ చూడండి, ఆర్బీఐ ముద్రించని నోటు ఏమిటి? ₹1 నోటు. ఆర్బీఐ ఎన్నో ఎగ్జామ్స్ అడిగిందండి ఇది. ఆర్బీఐ ముద్రించని నోటు ఏమిటి? ₹1 నోటు. ₹1 నోటుని ఎవరి చేత ముద్రించబడుతుంది? ఫైనాన్స్ మినిస్టర్. ఎవరి సంతకం? ఫైనాన్స్ మినిస్ట్రీ. ఎవరి సంతకం ఉంటుంది? ఫైనాన్స్ సెక్రటరీ. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఆర్థిక శాఖ సెక్రటరీ యొక్క సంతకముతో, ఆర్థిక శాఖ నేతృత్వములో ముద్రించే నోటే ₹1 నోటు. ఓకే, ₹1 నోటు. ₹1 నోటుని మాత్రం న్యూఢిల్లీలో గవర్నమెంట్ ప్రెస్లో ముద్రిస్తాం. మిగతా అన్ని నోట్లకు ఎవరు గ్యారెంటీ ఇస్తున్నారు? ఆర్బీఐ. కాబట్టి ఆర్బీఐ ముద్రించని నోటు, ఆర్బీఐ ముద్రించే నోటుకి తేడా అదే. ఆర్బీఐ ముద్రించే నోటు మీద ఆర్బీఐ ఇష్యూరెన్స్ ఉంటుంది. ఆర్బీఐ ఇష్యూరెన్స్ ఉండడం వల్ల దట్ ఈస్ సెక్యూర్డ్ నోట్, దట్ ఈస్ గజిటెడ్ నోట్, దట్ ఈస్ ద నోట్ ఈస్ రిలేటెడ్ బై ఆర్బీఐ. సో బట్ దట్స్ వే ఇన్ ఇండియా హూ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్ టు ప్రింట్ కరెన్సీ అంటే ఆర్బీఐ. భారతదేశంలో ఏ సంస్థ ద్రవ్యాన్ని ముద్రించడానికి అత్యున్నతమైన సంస్థ అంటే ఏం రాయాలి నువ్వు? ఆర్బీఐ రాయాలి. ఎవరు రాయాలి నువ్వు? ఆర్బీఐ. సార్ ఇన్ కేస్ ఈ ద్రవ్యం మనకి చెల్లుబాటు అవ్వలేదు సార్, ₹50 ఏదో. ఓకే, ఇన్ఫాక్ట్ అందరి దగ్గర విపరీతంగా డబ్బు ఉండటం వల్ల ఈ 50 విలువ కోల్పోయింది సార్, లేదా ద్రవ్యం విలువ కోల్పోయింది. ద్రవ్యం విలువ కోల్పోయినప్పుడు దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఆర్బీఐ. ఆర్బీఐ దాంట్లో భాగంగా మనకి మెయింటైన్ చేసే సిస్టమ్ మినిమం రిజర్వ్ సిస్టమ్, తెలుగులో కనీస నిల్వల పద్ధతి. ఇంగ్లీష్లో మినిమం రిజర్వ్ సిస్టమ్. ఇంగ్లీష్లో సిస్టమ్ అండి మినిమం రిజర్వ్ సిస్టమ్. తెలుగులో ఏ పద్ధతి? కనీస నిల్వల పద్ధతి. ద్రవ్యాన్ని ముద్రించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? మినిమం రిజర్వ్ సిస్టమ్. మినిమం రిజర్వ్ సిస్టమ్ యొక్క మినిమం రిజర్వ్ సిస్టమ్ తెలుగులో ఏమని అంటారు? కనీస నిల్వల పద్ధతి. కనీస నిల్వల పద్ధతి కింద ఎంత మొత్తాన్ని బ్యాంకు అంటే ఆర్బీఐ కనీస నిల్వల పద్ధతి ప్రకారం ఎంత మొత్తాన్ని ఆర్బీఐ తన దగ్గర ఉంచుకుంటుంది? 200 కోట్ల రూపాయల నిధిని 200 కోట్ల రూపాయల నిధిని ఎల్లవేళలా తన దగ్గర ఉంచుకుంటూ తీసుకునేదే ఏంటిది? మినిమం రిజర్వ్ సిస్టమ్. మినిమం రిజర్వ్ సిస్టమ్ వర్త్ ఎంత? 200 crores. 200 crores వర్త్ని ఆర్బీఐ ఎల్లవేళలా తన దగ్గర ఉంచుకుంటూ చేసేదే ఏంటిది? మినిమం రిజర్వ్ సిస్టమ్. ఈ 200 crores లో 115 crore వర్త్ ఆఫ్ 115 crore వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ 85 crores వర్త్ ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్. ఫారెన్ అంటే విదేశీ మారకాల విలువ ఎంత?
85 కోట్లు. గోల్డ్ యొక్క కాంపోనెంట్ ఎంత? 115 కోట్లు. పద్ధతిని ఏమని అంటాము? ఎంఆర్ఎస్ పద్ధతి. ఎంఆర్ఎస్ పద్ధతి ఫుల్ ఫామ్ ఏమిటి? మినిమం రిజర్వ్ సిస్టమ్. దాని తెలుగులో ఏమని అంటాము? కనీస నిల్వల పద్ధతి. ఆర్బీఐ ఎన్ని కోట్ల నిధులను తన దగ్గర ఉంచింది? 200 కోట్లు. ఈ మొత్తం ప్రాసెస్ ని ఎవరు? ఆర్బీఐ. దేనికోసం ఉంచుతుంది? టు సెక్యూరిటైజ్ ద ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ. కాబట్టి ద్రవ్యాన్ని ముద్రించడానికి ఆర్బీఐ పాటించే పద్ధతి ఏమిటి అంటే మినిమం రిజర్వ్ సిస్టమ్. పద్ధతి పేరేంట మరి? మినిమం రిజర్వ్ సిస్టమ్. ఓకే, ఈజ్ ఇట్ ఫైన్? నా హ్యావ్ ఏ లుక్ ఆఫ్ ఇట్. దాని తర్వాత మీరు చూసినట్లయితే ఎంఆర్ఎస్ పద్ధతి తర్వాత మనం గమనించినట్లయితే మీ అందరికీ ఆర్బీఐ ద్రవ్యాన్ని ముద్రిస్తుంది, ఆర్బీఐ ఇది చేస్తుందని తెలుసు. కానీ మా చూడు, ఆర్బీఐ ఆల్సో మెయింటైన్స్ ఫారెక్స్ రిజర్వ్స్. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక ద్రవ్యం. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక ద్రవ్యం. విదేశీ మారక ద్రవ్యాన్ని ఎవరు నిల్వ ఉంచుతారు? ఎవరంటే ఎవరు? ఆర్బీఐ. అంటే డాలర్స్ కానీ, యువాన్ కానీ, స్టెర్లింగ్ పౌండ్స్ కానీ, విదేశాలకు సంబంధించిన కరెన్సీ మొత్తము కూడా ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఎవరు? ఆర్బీఐ. ఓకే, హూ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ లేదా ఫారెక్స్ రిజర్వ్స్ అంటే యువర్ ఆన్సర్ షుడ్ బి ఆర్బీఐ. ఆర్బీఐ. ఓకే, సో మనకి ఆర్బీఐ ఫంక్షన్స్లో మనం మాట్లాడినట్లయితే ఆర్బీఐ ఫస్ట్ ఫంక్షన్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఓకే, రెండోది ఆర్బీఐ గురించి మాట్లాడుకోవాలంటే ఆర్బీఐ యొక్క ప్రైమ్ ఏంటంటే టు ప్రింట్ కరెన్సీ. ఓకే, కరెన్సీని ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా ఇంకోటి మాట్లాడుకోవాలంటే ఆర్బీఐ ప్రింట్ కరెన్సీ ఎక్సెప్ట్ 1 రూపీ నోట్, అండ్ ఆర్బీఐ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియన్ కరెన్సీ, అండ్ ఆర్బిట్ దట్ ఆర్బీఐ ఆల్సో మెయింటైన్ ఫారెక్స్ రిజర్వ్స్. ఓకే, చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ద్రవ్య విధానము, ద్రవ్యం యొక్క పరిమాణాలు చూసాం మనం. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎ ఫ్యూ లైన్స్ విచ్ క్వైట్ ఫ్రీక్వెంట్లీ కమ్ ఆన్ ఎగ్జామినేషన్ హాల్. కొన్ని పదాలు ఎగ్జామినేషన్ హాల్లో ఎక్కువసార్లు నీకు కనపడుతుంటాయి. చూడండి, ఫస్ట్ మనం చూసినట్లయితే ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం. ఓకే, అంటే ద్రవ్యం స్థానంలో ఏదైతే పనిచేస్తుందో దాన్నే ద్రవ్యం అంటారు. ఈ డెఫినేషన్ ఇచ్చింది వాకర్. ఓకే, అంటే కొన్నిసార్లు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ని ఎవరు అన్నారు, ఎవరు ప్రతిపాదించారు అని అడుగుతాడు. అప్పుడు అభ్యర్థులు తడబడకుండా కన్ఫామ్గా ఏదైతే ద్రవ్యముగా పనిచేస్తుందో అదే ద్రవ్యం, అంటే ద్రవ్యం అనేది ద్రవ్యం యొక్క ఫంక్షన్ చేసేదే ద్రవ్యం అని చెప్పింది వాకర్. అలా కాకుండా నెక్స్ట్ చూడండి, సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం. ఈ మాట అంది సెలిగ్మెన్. ఇక్కడ మీరు గమనించాలి సార్, సర్వాంగీకారం అంటే డబ్బు ఎవరికీ చేదు కాదు, డబ్బు అందరికీ ప్రియమైనది, అందరూ ఇష్టపడేది ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా డబ్బు. మనం అదే డెఫినేషన్ సెలిగ్మెన్ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ సచ్ ఎన్ ఎంటిటీ, ఓకే, విచ్ ఈజ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్. ఓకే, సో సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం అనే వర్డ్ ఇచ్చింది ఎవరయ్యా అంటే సెలిగ్మెన్ అనే వ్యక్తి హీ డిస్క్రైబ్డ్ మనీ యాజ్ వన్ ఆఫ్ ద ఎంటిటీ విచ్ ఈజ్ యూనివర్సల్లీ వాల్యూడ్. ఓకే, అలా కాకుండా విలువకు కొలమానముగా ఉపయోగపడేదే ద్రవ్యం. క్రౌదర్. విలువకి కొలమానముగా ఉపయోగపడుతుంది. ఇంత చెప్పా బ్రేక్ ముందు ఏం చెప్పానంటే నీకు, సార్ ఒక వస్తువు ఏదన్నా ఉంటే ఆ వస్తువు యొక్క విలువ ఎంత అని చెప్పడానికి ఉపయోగించేది ద్రవ్యం. చెప్పాను ఇందాక మీకు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మెజర్ ఏ వాల్యూ ఆఫ్ ద గుడ్ దట్ యూ కెన్ మెజర్డ్ బై మనీ. విలువకి కొలమానముగా ఉపయోగించేది ద్రవ్యం. ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు? క్రౌదర్. అంటే ద 3 people who were very much famous,
దే గేవ్ ఎ ఫ్యూ డెఫినేషన్స్ ఆఫ్ మనీ. అకార్డింగ్ టు దెమ్ విలువలకి కొలమానంగా ఉపయోగపడే ద్రవ్యం క్రౌదర్. ఓకే, సో నా హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. On the board we will write different types of money. Okay, different types of money. First look at parapati dravyam. ఫస్ట్ ది పరపతి ద్రవ్యం. అక్కడ పరపతి అంటే మీకు కొంచెం తెలుగు వర్డ్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. పరపతి అంటే యు మే సే యాజ్ ఎ లోన్. ఓకే, యు మే సే యాజ్ ఇట్ యాజ్ లోన్గా చెప్పొచ్చు. ఏదైనా ఒక వస్తువుని బ్యాంకులో పెట్టడం ద్వారా బ్యాంకు మనకిచ్చే డబ్బుని పరపతి ద్రవ్యము అని అంటాము. ఓకే, ఉదాహరణకి బంగారం బ్యాంకులో పెట్టాం. బంగారాన్ని బ్యాంకులో నిల్వ ఉంచి దాని మీద జారీ చేసే కరెన్సీ ఏ ద్రవ్యం అంటే పరపతి ద్రవ్యము అని అంటారు. ఓకే, పరపతి ద్రవ్యం ఈ మేబీ బ్యాంకు దగ్గర నుంచి ఇళ్ల స్థలాలు కానీ, బ్యాంకు దగ్గర నుంచి ఇతరత్ర బ్యాంకులో బంగారం లాంటి వస్తువులు కానీ బ్యాంకులో ఉంచి రుణాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ఏ ద్రవ్యం అంటారు అంటే పరపతి ద్రవ్యం. ఓకే, పరపతి ద్రవ్యం బంగారము నిలవలని బ్యాంకులో ఉంచడం వల్ల వచ్చే ద్రవ్యం. ఆ తర్వాత చూడండి, చట్టబద్ధమైన ద్రవ్యం. ఇందాక మనం మాట్లాడాం, ద్రవ్యం యొక్క నిర్వచనం మాట్లాడాం. చట్టబద్ధమైన ద్రవ్యం అంటే ద్రవ్యం ఆర్బీఐ జారీ చేసినది. నేను జారీ చేస్తే అది ఇల్లీగల్ అండి అంటే కేంద్ర ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన ఆర్బీఐ సంస్థ ఏర్పాటు చేసినచో దాన్ని ఏమంటాం మనం? చట్టబద్ధమైన ద్రవ్యం. చట్టబద్ధమైన ద్రవ్యం. కరెన్సీ 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ ఇవన్నీ కూడా ద కరెన్సీ విచ్ ఈస్ ప్రింటెడ్ బై ఆర్బీఐ దట్ ఈస్ కాల్డ్ లీగల్ కరెన్సీ ఆర్ చట్టబద్ధమైన ద్రవ్యం. అలా కాకుండా చట్టబద్ధం కాని ద్రవ్యం, చట్టబద్ధం కాని ద్రవ్యాన్ని ఇంగ్లీష్లో ఆప్షనల్ మనీ అంటాం. కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఆప్షనల్ మనీ ఇస్తాడు. చట్టబద్ధం కాని ద్రవ్యాన్ని ఆప్షనల్ మనీ అంటాం. ఆప్షనల్ మనీ బ్యాంకులు ఇచ్చే చెక్కులు ఉంటాయి సార్. బ్యాంకులు ఇచ్చే చెక్కులు కూడా ఇస్తే డబ్బులు ఇస్తారు. అంటే చెక్కు, డ్రాఫ్టు, ఇతరత్ర అంశాలను కూడా మనీగా ఉపయోగిస్తే దాన్ని చట్టబద్ధం కాని ద్రవ్యం. ఆర్బీఐ చేత ద్రవ్యం ముద్రించబడితే చట్టబద్ధమైన ద్రవ్యం. ఆర్బీఐ చేత కాకుండా చెక్కులు కానీ, డ్రాఫ్ట్లు కానీ, డీడీలు కానీ లాంటి ఏమవుతాయి? చట్టబద్ధం కాని ద్రవ్యం. ఎందుకంటే ఆర్బీఐ చేత స్వయంగా ముద్రించబడకుండా బ్యాంకులు ఇచ్చే డీడీలు కానీ, చెక్కులు కానీ దాన్ని చట్టబద్ధము కాని ద్రవ్యము అని అంటారు. చట్టబద్ధము కాని ద్రవ్యము అని అంటారు. అలా కాకుండా మీరు చూసినట్లయితే నియర్ మనీ. నియర్ మనీ అంటే సమీప ద్రవ్యం. సమీప ద్రవ్యం అడిగిన క్వశ్చన్, సమీప ద్రవ్యం అంటే ఏమిటి? సమీప ద్రవ్యం మీరు చూసినట్లయితే జనరల్ మనీ, సాధారణ ద్రవ్యం. సాధారణ ద్రవ్యం అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా ఉపయోగించే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇవన్నీ కూడా సాధారణ ద్రవ్యం అని అంటారు. ఓకే, సాధారణ ద్రవ్యం 1 రూపాయికి 100 పైసలుగా 1957 సంవత్సరం తర్వాత 1 రూపాయిని 100 పైసలుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇవన్నీ కూడా అంటే మనం చేతిలో పట్టుకొని తిరిగే ద్రవ్యం అంతా కూడా సాధారణ ద్రవ్యం. సాధారణ ద్రవ్యం చూడండి, నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మనం ఒక వస్తువుని కొనుక్కోవాలంటే అండి, ఓకే, జోబులో ఉన్న డబ్బుల్ని ఇస్తే ఓకే 100కి 100% ఆ వస్తువు ఇస్తాడు నీకు. ఓకే, అది సాధారణ ద్రవ్యం. ఓకే, 100 రూపాయలు, 50 రూపాయలు సాధారణ ద్రవ్యం. అలా కాకుండా ఒక మంచి బంగారం ఐటెంని చూసి దాన్ని కొనుక్కోవాలంటే క్యాష్ పే చేయొచ్చు. క్యాష్ లేని పక్షంలో మన దగ్గర ఉన్న ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెడితే కూడా డబ్బులు వస్తాయి. మన దగ్గర ఉన్న స్థలాన్ని అమ్మితే కూడా డబ్బులు వస్తాయి. బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో కూడా దీన్ని కొనొచ్చు. స్థలాన్ని మనం అమ్మి వచ్చిన డబ్బులతో కూడా వస్తువులు కొనొచ్చు. కానీ వాటికి వేగము తక్కువ. సాధారణ ద్రవ్యం అనేది ఇమీడియట్గా వస్తువును కొనగలదు. సాధారణ ద్రవ్యత్వం అనేది ఇట్ కెన్
మేక్ ఇట్ క్యాష్ ఇమీడియట్లీ 100 to 100%. కానీ ఇఫ్ యు లుక్ ఎట్ నియర్ మనీ, గోల్డ్, చెక్, హౌస్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనీ, కానీ ఏ మనీ ఇవి? నియర్ మనీ. కేస్ ద పాయింట్. గోల్డ్ ఇస్ ఆల్సో, గోల్డ్ని మనం అమ్మి తాకట్టు పెట్టి కూడా డబ్బులు చేసుకోవచ్చు, నియర్ మనీ. స్థలాన్ని అమ్మి కూడా డబ్బులు చేసుకోవచ్చు, నియర్ మనీ. ఆస్తిపాస్తులు అమ్మి కూడా డబ్బులు చేసుకోవచ్చు, నియర్ మనీ. సాధారణ మనీకి ద్రవ్యం వేగంగా మారుతుంది, నియర్ మనీకి ద్రవ్యం కొంచెం స్లోగా ఉంటుంది. రెండు మనీనే, కానీ ఒకటి నియర్ మనీ, రెండోది సాధారణ ద్రవ్యం. ఓకే, సాధారణ ద్రవ్యం. ఇప్పుడు చూడండి, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్లో 2 to 3 times అడిగిన క్వశ్చన్. ఎందుకని అంటున్నమాట ఆ మాట మీరు గమనించాలి. మనం ముందు మాట్లాడాం. ఏమని మాట్లాడామంటే లోహద్రవ్యముతో పాటుగా టోకెన్ ద్రవ్యము మాట్లాడాం. ఓకే, దాన్నే ప్రామాణికమైన ద్రవ్యం. ప్రామాణికమైన ద్రవ్యం అనగా మనకేంటి? ప్రామాణికమైన ద్రవ్యంలో లోహము యొక్క నిజ విలువ లోహము యొక్క మార్కెట్ విలువతో సమానమైతే దాన్ని ఏమని అన్నాం మనం? ప్రామాణికమైన ద్రవ్యము అని అన్నాం. ఇంతకుముందు చెప్పాను నేను. అలా కాకుండా చూడండి, ఫ్యుడిషరీ మనీ ఇస్తే ఎగ్జామినేషన్ అసలు ఆలోచన కూడా అందదండి ఈ పదం. లేదా తెలుగులో చూడమా, విశ్వాసిత్ర ద్రవ్యం, విశ్వాసిత్ర ద్రవ్యం అంటే చూడమా, విశ్వాసం అంటే నమ్మకం. ఎవరి మీద నమ్మకం? వ్యవస్థ పైన మీద కానీ, ప్రభుత్వం పైన మీద కానీ, లేదా కేంద్ర బ్యాంకు పైన కానీ, కేంద్ర బ్యాంకుల పైన కానీ విశ్వాసం ఉంచుకొని ముద్రించే ద్రవ్యాన్నే ఏమని అంటాం మనం? ఫిడ్యూషరీ మనీ అని అంటాం. మరొకసారి చెప్తున్నా, వ్యవస్థపై కానీ, ప్రభుత్వంపై కానీ, కేంద్ర బ్యాంకులపై కానీ విశ్వాసంతో ముద్రించే ద్రవ్యాన్నే విశ్వాసస్త్రిత ద్రవ్యం. విశ్వాసంతో ముద్రించే ద్రవ్యం. విశ్వాసంతో ముద్రించే ద్రవ్యాన్ని ఇంగ్లీష్లో ఏమని అంటాం మనం? ఫిడ్యూషరీ మనీ. FIDUCIARY, ఫిడ్యూషరీ మనీ. ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్ అండి. ఫిడ్యూషరీ మనీ అంటే విచ్ ఈస్ ఏ టైప్ ఆఫ్ మనీ విచ్ ఈస్ రిలయబిలిటీ ఆన్ ఆర్గనైజేషన్స్ ఆర్ గవర్నమెంట్స్ ఆర్ సెంట్రల్ బ్యాంక్. ఓకే, ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో ముద్రించే ద్రవ్యం ఏమై ఉండొచ్చు? భారతదేశంలో ముద్రించే ద్రవ్యము ప్రభుత్వ అధికారము వలన ముద్రించే కాగితపు ద్రవ్యం. ప్రభుత్వం గ్యారంటీగా చూపిస్తూ, ప్రభుత్వాన్ని గ్యారంటీగా ఇస్తూ, దాన్ని ఆధారంగా చేసుకొని ముద్రించిన ద్రవ్యమే ఏ ద్రవ్యం మనకి? ఫియట్ మనీ. తెలుగులో కూడా దీన్ని ఫియట్ మనీ అని అంటామండి. ఓకే, ఫియట్ ద్రవ్యం అని అంటాము. ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్, భారతదేశ ద్రవ్యం ఏ రకానికి చెందినది? భారతదేశ ద్రవ్యము ఫియట్ మనీకి చెందినది. భారతదేశ ద్రవ్యము ఏ రకానికి చెందినది? భారతదేశ ద్రవ్యము ఫియట్ మనీకి చెందింది. ఫియట్ మనీ దేనిది? ప్రభుత్వ అధికారం వలన ముద్రించబడే ద్రవ్యం. ఓకే, కాబట్టి ఈ రెండు ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, అలా కాకుండా కమ్ టు కాల్ మనీ. కాల్ మనీ, దిస్ క్వశ్చన్ ఈస్ 2019 Group 2. ఇంటికెళ్ళి చెక్ చేసుకోండి. 2019 Group 2 మెయిన్స్. ఓకే, 2019 Group 2 మెయిన్స్ లో there was a question which is asking you call money. The call money is nothing but, if the call money is nothing but, చూడమ్మా, call money అంటే ఒక బ్యాంకు ఇంకో బ్యాంకు నుంచి, if one bank is borrowing money from other bank for short period, అంటే ఒక బ్యాంకు దగ్గర నుంచి మనీ ఇంకో బ్యాంకు తక్కువ సమయానికి కనుక తీసుకునేటట్లయితే దాన్ని మనం కాల్ మనీ అని అంటాం. ఇంటర్ బ్యాంక్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీ బ్యాంక్ అంటే ప్రతి ఒక్క బ్యాంక్కి కూడా డిపాజిట్స్ ఉంటాయి, దాంతోపాటుగా మనం పే చేయాల్సి ఉంటాయి. అంటే ఒక వీక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ పీరియడ్లో కనుక మనీ కనుక తక్కువైతే, ఒక షార్ట్ పీరియడ్లో కనుక మనీ తక్కువైతే, ఓకే, ఆ మనీ తక్కువైన
సమయములో పక్క బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవడాన్నే కాల్ మనీ అంటాం. పక్క బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవడాన్నే వీ కాల్డ్ ఇట్ యాజ్ కాల్ మనీ. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? కాల్ మనీ అంటే ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవడం, తాత్కాలికంగా అప్పు తెచ్చుకోవడాన్ని కాల్ మనీ అని అంటాము. ఓకే, కాల్ మనీలో బ్యాంక్ దగ్గర నుంచే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి. ఓకే, అంటే ఎల్ఐసి దగ్గర నుంచి కానీ ఇతరత్ర ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా డబ్బు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మనం కాల్ మనీ అని అంటాం. ఇట్ ఈస్ ఆల్రెడీ కేమ్ ద క్వశ్చన్ 2019 గ్రూప్ 2 మెయిన్స్. 2019 గ్రూప్ 2 మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్ ఇది, కాల్ మనీ అనగానేమి అని. వాట్ ఈస్, నౌ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. హాట్ మనీ, సంథింగ్ లుకింగ్ హాట్. Hot money in the sense, for example, in one country, hot money is nothing but, for example, in one country, if interest rates are decreasing, ఏదైనా ఒక మనీ ఇంట్రెస్ట్ రేట్స్, ఏదైనా ఒక దేశములో ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతున్నప్పుడు మనీ ఆ దేశంలో నుంచి ఇంకో దేశంలోకి వెళ్ళిపోవడాన్ని, ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న దేశంలోకి వెళ్ళిపోవడాన్ని హాట్ మనీ అని అంటాం. హాట్ మనీ ఇన్ ద సెన్స్, ఒక దేశంలో గనక వడ్డీ రేట్లు తగ్గిపోతున్నప్పుడు ఆ దేశంలో ఉన్న ద్రవ్యం మరొక దేశంలో ఎక్కడైతే ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయో ఆ ప్రాంతానికి ట్రావెల్ అవ్వడాన్ని హాట్ మనీ, HOTMONEY, హాట్ మనీ అంటాం. ఆ తర్వాత చూడమా, వడ్డీ రేటు తక్కువ ఉంటే చీప్ మనీ ఈజ్ చీప్. వడ్డీ రేట్ ఎక్కువ ఉంటే, వడ్డీ రేట్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని టైట్ మనీ, TIGHT, టైట్ మనీ. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ హై, దట్ ఈస్ కాల్డ్ టైట్ మనీ. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ లో, దట్ ఈస్ కాల్డ్ చీప్ మనీ.